ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతస్తు, అధికారం, పేరు ప్రతిష్టలు ఇవి ప్రతి ఒక్కరి కల. చాలా మందికి ఇది తీరని దాహం కూడా. అయితే ఇవి ఫలించేది ఎంతమందికి? బుద్ధి భూమిని ఏలాలి అని ఉంటే రాత మాత్రం గాడిదలను కాయాలి అని ఉందట. అందుకే అదృష్టం ఉండాలి అంటారు. అయితే ఈ అదృష్టం తనకు తానుగా వచ్చేయదు. దానికి కొంచెం పుణ్యం సంపాదించాలి. కొన్నిసార్లు ఈ జన్మలోనే కొన్ని కర్మలు చేయడం వలన ఆ పుణ్యం సంపాదించవచ్చు. లేదు అంటే పూర్వజన్మ పుణ్యం సుకృతం అయినా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. లేదు అంటే ఆ లక్ష్మీదేవి మనల్ని అంత తొందరగా కరుణించదు. సాక్షాత్తు శంకరాచార్యుడు అడిగిన వెంటనే కరుణించలేదు ఆ మహాలక్ష్మి. దానికి కనకదార ఘటనే సాక్షి. ఏంటి ఈ కనకదార ఘటన అనేది ఈ వీడియోలో చూద్దాం. నర్మదా నది పొంగి పొరలుతుంది. ప్రవాహమే ప్రవాహం. ఆ ప్రవాహ దాటికి భూమికే కాదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆపద వచ్చే సమయమది. అద్వైతం కండకండలుగా అజ్ఞాన అసమతులన అతివృష్టి అయ్యి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్న సమయంలో వచ్చి నర్మదను తన కమండలంలో బంధించారు శంకరాచార్యులు. దేవతలు అసురులు చేసిన సముద్ర మదనంలో నుంచి కాలకూట విషం వచ్చినప్పుడు బోలాశంకరుడు ఎలా అయితే దానిని సేవించటానికి ముందుకు వచ్చాడో అలానే అజ్ఞానం అనే హాలాహలాన్ని తొలగించి ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చినవారే ఆదిశంకరాచార్యులు. శంకరోతి ఇతి శంకరః అనే పేరే చెబుతుంది. శం అంటే రక్షణ, కరోతి అంటే చేసేవాడు. ఎవరు సమస్త సృష్టిని రక్షణ చేస్తారో అతనే శంకరుడు. అలానే ఆదిశంకరాచార్యులు కూడా సమస్త సృష్టిని రక్షించి వెళ్లారు. ఆయన ఏర్పరిచిన సెలయేరే ఇప్పటికీ జ్ఞానవాహినిగా పారుతూ ఉంది. ఇందులో శంకరుడు మనకు చేసిన 16 ఉపకారాల్లో ఒకటి కనకదార స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అనేది నమ్మకం. అలాంటి ఈ కనకదార స్తోత్రం సృష్టికర్త గురించి తెలుసుకుని ఆ తర్వాత కనకదార స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుడి జన్మ రహస్యం మీలో చాలామందికి తెలిసే ఉండవచ్చు. శంకరాచార్యుడు సాక్షాత్తు శంకర స్వరూపమే అని చెప్తారు. కేరళ కాలుడి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి లోకశంకరుడు అయినాడు. ఆ బ్రాహ్మణ దంపతులకు చాలా కాలం సంతానం లేని కారణంగా వారు సుదీర్ఘమైన జపతపాలు చేసి శివారాధన చేస్తున్నప్పుడు వారికి శివవాణి వినిపించింది. అల్పాయుష్కుడైన బుద్ధిమంతుడు కావాలా లేక పూర్ణాయుష్కుడైన చెడ్డపుత్రుడు కావాలా అని. అప్పుడు వారు అత్యంత మేధావి అయిన పూర్ణ ఆయుష్ కలిగిన కుమారుణ్ణి ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శివుడు రెండూ సాధ్యం కాదు, ఏదో ఒక్కటే కోరుకోండి అనగా వారు అల్పాయుష్కుడైన బుద్ధిమంతుడు కావాలి అని అడుగుతారు. అలా ఆర్యాంబ గర్భమున శివానుగ్రహంతో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ధా నక్షత్రంలో జన్మించారు శంకరుడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు తండ్రి మరణించాడు. అప్పుడు శంకరుడి వయసు కేవలం 8 సంవత్సరాలు. అప్పుడే శంకరుడు భవబంధనాల నుంచి విముక్తి కలిగి పరమార్థ సాధన చేయాలంటే సన్యాసం స్వీకరించాలి. అందుకు తను సన్యాసం స్వీకరిస్తానని తల్లిని కోరుతాడు. తల్లి ఒప్పుకోదు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న శంకరుణ్ణి మొసలి పట్టుకుంటుంది. అప్పుడు తన తల్లితో, అమ్మ సన్యాసం స్వీకరిస్తేనే నేను మళ్ళీ జన్మ ఎత్తినట్లు, లేదు అంటే ఈ మొసలికి బలి అయిపోతాను అంటాడు. సరే నాయనా, అలానే సన్యాసం స్వీకరించు అంటుంది తల్లి. ఇది శంకరుడు సన్యాసం తీసుకోవడానికి సంక్షిప్త కథ. అలా 8 ఏళ్లకే సన్యాసాన్ని స్వీకరించి గురువును వెతుకుతూ నర్మదా నదీ తీరానికి వచ్చి గురు గోవింద్ భగవత్పాదులను కలిసి భవసాగరం నుంచి ముక్తిని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటాడు. దానికి గురువు, ఈ మత్స్య శరీరం ధరించి భవసాగరం నుంచి ఎలా విడుదల అవ్వగలం అంటాడు. అప్పుడు శంకరుడు జనన మరణాలు శరీరానికి కాని ఆత్మకు కాదు అని సమాధానమిస్తాడు. గురుకృప లేకుండానే ఇలా సమాధానం ఇచ్చాడు అంటే ఇంకా ఎంత జ్ఞాని అయి ఉంటాడో అని శంకరుడు ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని తన కమండలంలో బంధించాడు అని తెలుసుకుని తన శిష్యుడిగా స్వీకరించాడు. అలా ఆయన వేదాంగాలు ఉపదేశించారు. అంతటి బ్రహ్మజ్ఞాని అపార సన్యాసి అయిన తొలినాళ్లలోనే అంటే 8-9 సంవత్సరాల వయసులోనే భిక్షాటనకు వెళ్లారు. అక్కడ ఒక పేద మహిళ ఇంటి ముందు నించుని భవతి భిక్షాందేహి అంటారు. అందుకు ఆ పేద మహిళ ఆమె దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని, ఒక ఉసిరికాయ తప్ప అంటూ దానినే దానం చేస్తుంది. అంతే. అది చూసి చలించిపోయిన శంకరుడు ఒక్కో అక్షరం కూర్చి మాలగా సిరిదేవి అయిన లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాడు. ఆయన చిన్నప్పుడే శ్రీచక్ర ఉపాసన చేసిన కారణంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై, బాలక నీకు ఏమి వరం కావాలి అని అడిగింది.
దానికి మాత నాకు ఏమీ వద్దు, ఈ పేదరాల్ని ఉద్ధరించండి అంటాడు. దానికి లక్ష్మీదేవి వీరికి ఈ జన్మలో లక్ష్మీ కటాక్షం లేదు అంటుంది. అయితే నా పుణ్యం వీరికి దారపోస్తాను, నువ్వు కటాక్షించు తల్లి అనగా ఆ బాల సన్యాసి కరుణకి మేధస్సుకి మురిసిపోయిన మహాలక్ష్మి బంగారు ఉసిరికాయల్నే వర్షంగా కురిపిస్తుంది. తనకు భిక్ష వేయడానికి ఏమీ లేకపోయినా ఉన్నదానిలో తనకు దానం చేసినందుకు ఆ లక్ష్మీదేవినే కిందకు రప్పించాడు శంకరుడు. అందుకే మన కోసం కాక పరుల కోసం కోరుకుంటే దేవుడు వెంటనే కరుణిస్తాడు అంటారు. అలా ఆ పేదరాలు కాస్త ధనవంతురాలు అయ్యింది. శంకరుడి స్తోత్రానికి ధనకనక వర్షం కురిసింది కనుక దానికి కనకదార స్తోత్రం అనే పేరు వచ్చింది. అలా ధనకనక వర్షం కురిసిన చోట ఒక మహాలక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించారు. కేరళలో పన్నార్కుడి అనే చోట ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. దానిని బంగారు ఇల్లు అని పిలుస్తారు. శంకరుడి కాలంలో బౌద్ధమత ప్రచారం ఉచ్చస్థాయిలో ఉంది. హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి శంకరుడు దేశ సంచారం చేశారు. సన్యాస దీక్ష తీసుకుని శంకరుడు కాశీ వెళ్లి అక్కడ గంగా స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా చండాలుడొకడు ఎదురవుతాడు. అతనిని పక్కకు జరుగు అనగా, స్వామి, మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? వేదాంతం ఎందుకు చదివారు? మీకు అస్పృశ్యత దేనికి? మీ ఒంట్లో ఉన్నది నా ఒంట్లో ఉన్నది ఒకే రక్తం కదా. మీ శరీరము నా శరీరము ఒకే పంచతత్వంతో తయారయ్యింది. నీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. నువ్వు నించున్న నేలపైనే నేను నించున్నాను. నింగి గాలి కూడా ఒక్కటే అయినప్పుడు ఎందుకీ భేదభావం అని అడిగినప్పుడు తన కర్తవ్యం ఏమిటో బోధించడానికే శివుడు ఈ రూపంలో వచ్చాడని చండాలుడి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వ్యాసుడితో శంకరుడు కలిసినప్పుడు చాలా వాదోపవాదాలు జరుగుతాయి. దానికి వ్యాసుడు సంతోషించి, నీ వలన ఇంకా ఎన్నో మహత్కార్యాలు జరగాలి అని చెప్పి 16 సంవత్సరాలు ఉన్న నీ వయసును 32 సంవత్సరాలు పెంచుతున్నాను అంటూ ఆశీర్వదించి, ఆత్మ పరమాత్మ వేరు కాదు, ఒక్కటే అనే సిద్ధాంతాన్ని ప్రజలకు తెలుపమంటారు. కన్యాకుమారి నుంచి కాశీదాకా 4 సార్లు పాదయాత్ర చేశారు శంకరాచార్యులు. ఎన్నో పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించారు. ఎన్నో చోట్ల శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కాశీకి చేరేసరికి ఆయనకు చాలామంది శిష్యులు ఏర్పడ్డారు. ఒకసారి వీరంతా వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు నది అవతల వైపు ఉన్నప్పుడు నదీ ప్రవాహం ఎక్కువ అవుతుంది. అది చూసి శిష్యుడు, ఇప్పుడు నేను అవతలి వైపుకి ఎలా రావాలి అని అడుగగా శంకరాచార్యుడు, నువ్వు గురువును తలుచుకుంటూ దాటిరా అనగా అతను తన గురువైన శంకరుని తలుచుకుంటూ నదిని దాటిరాగా అతడు మునిగిపోకుండా అతను అడుగువేసిన ప్రతి చోట ఒక పద్మం వెలసి అతనిని నీట మునగకుండా కాపాడుతుంది. అలాంటి గురుకృపను పొందిన శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు. శంకరుడు అనేక రచనలు చేశారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, దేవతా స్తోత్రాలు, వివేక చూడామణి ఇలా మొత్తం 270కు పైగా గ్రంథాలు రచించారు. వీటన్నిటికన్నా కనకదార స్తోత్రాన్నే అత్యధికంగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.